బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగిస్తున్నారు. 5 ప్రొక్లైనర్లతో గుడిసెలు బోర్లు తొలగిస్తున్నారు. గతంలో కూడా బఫర్ జోన్లో ఆక్రమణలు తొలగించారు. ప్రస్తుతం సున్నం చెరువు సుందరీకరణ పనులు నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మాదాపూర్లోని సున్నం చెరువులో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో. ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని షెడ్లు, అదేవిధంగా చిన్న చిన్న ఇంటి నిర్మాణాలు చేసినటువంటి వాటిని అన్నింటిని కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు జేసీబీల సహాయంతో అక్రమ షెడ్లను తొలగిస్తున్నారు. దాదాపు 6 జేసీబీలను ఉపయోగిస్తూ చుట్టుపక్కల నిర్మించినటువంటి అన్ని అక్రమ షెడ్లను కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని నెలల క్రితమే దాదాపు వందలాది అక్రమ షెడ్లను నిర్మించారు ఈ సున్నం చెరువులో. అప్పుడు వాటన్నిటినీ కూడా నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. అయితే ప్రస్తుతము అవి నేలమట్టం చేసినటువంటి కొన్ని రోజులకే మళ్ళీ అక్రమ నిర్మాణాలు చేయడంతో వీటిని గుర్తించినటువంటి అధికారులు వీటన్నిటిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దాదాపు సున్నం చెరువు మొత్తం 26 ఎకరాలు ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటల వరకు ఉంది. 2013లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు 15 ఎకరాల 20 గుంటలు ఉన్నటువంటి చెరువు ఉంది. నీళ్లు కూడా నిండా ఉన్నాయి. అప్పుడు ప్రస్తుతము ఇదంతా కూడా ఆక్యుపై చేసి ఒకవైపు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూడా అక్రమ షెడ్లను నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది కబ్జాదారులు. పేద ప్రజల్ని కొంతమందిని ఇక్కడ షెడ్లు నిర్మించి వాళ్ళని ఉంచి వాటిని కిరాయికి ఇచ్చి కొంతమంది పబ్బం గడుపుతుంటే మరికొంతమంది షెడ్లను నిర్మించి వ్యాపార సముదాయాలుగా మార్చారు. వాటిని గతంలోనే హైడ్రా గుర్తించి వాటన్నిటిని కూడా నేలమట్టం చేసినప్పటికీ అయినా కూడా మళ్ళీ అక్రమార్కులు ఈ షెడ్లని నిర్మిస్తూనే ఉన్నారు. దీనిపై మరొకసారి కొరడా జుల్పించింది హైడ్రా అధికారులు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు 60 నుంచి 70కి పైగానే మళ్ళీ షెడ్లను కూడా అక్రమంగా నిర్మించినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. వాటన్నిటిని కూడా ఉదయం నుంచి బుల్డోజర్లు, అదేవిధంగా క్రెయిన్ సహాయంతో వాటిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి చెప్పమ్మా. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఈడ? అమ్మ 10 సంవత్సరాల నుంచి ఉండము. మనం ఈడే ఉండి ఈడ ఒక రోజు దొరికితే 4 రోజు దొరకరు పని. అందుకని చిన్న చిన్న పిల్లలు ఉండరు, అందుకని ఈడే ఉండము. అంటే ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు. మీకు తెలియదా చెరువులో కట్టొద్దని? చెరువులో రాదు, మాకు తెలియదమ్మా. ఇంకా ఒక్కరు ఇట్లా అడుక్కొని వచ్చి వేసుకున్నాం మనం. లాస్ట్ టైం కూడా కూలగొట్టారు ఇక్కడ అన్ని, అప్పుడు ఏం లేవు. మళ్ళా కట్టుకున్నారా? మళ్ళా కట్టుకున్నామమ్మ. అప్పుడు ఏమీ లేదు, కట్టుకోండి అంటే కట్టుకున్నామమ్మ. అంటే ఒకసారి కూల్ చేశారు, ఇది తప్పు ఇక్కడ కట్టొద్దని. మళ్ళీ ఎందుకు కట్టుకున్నారు? మళ్ళీ ఏం చేయాలి, ఆడ జాగం దొరకట్లేదు, ఆడ రూమ్ కట్టాలంటే కిరాయి, ఇది డబ్బులు లేవు, ఏమీ లేవు, పని లేదు, ఏమీ లేదు. చెప్పారు మీకు ఇక్కడ కట్టుకోమని? ఎవరుగా చెప్పలేదు అమ్మ మాకి. మరి ఆల్రెడీ కూల్ చేశారు ఇక్కడ కట్టొద్దు అని చెప్పేసి మళ్ళీ కట్టారు అంటే మళ్ళీ కూల్ చేస్తారని తెలియదా? అది తెలియదమ్మా మాకు. అప్పుడు ఏమో కూల్ చేశారు, అప్పుడే ఒకసారి చేసినారు కదా అని మనం ఏం చేసినామంటే మళ్ళీ వీళ్ళే ఉండము, కిరాయి గట్టా తవ్వలేరు కదా అని మాకని అది వేసుకున్నామమ్మా. ఇప్పుడు ఇక్కడ షెడ్ లో ఉంటున్నారు, ఎవరికన్నా కిరాయి ఇస్తారా మీరు? ఎవరికి కిరాయి ఏమీ లేదు అమ్మా, అట్లా ఉత్తగానే ఉండమమ్మా. అంటే మీ చేత షెడ్ వేయించింది వేరే వాళ్ళు, వాళ్ళకి మీరు కిరాయి ఇస్తారు అని చెప్తున్నారు, నిజం కాదా? లేదమ్మా, లేదు లేదు, మేము కిరాయి ఏం కట్టలేదు, ఉత్తగానే అడుక్కొని వేసుకున్నామమ్మా మనము. ఎంతమంది ఉంటారు అందులో? అమ్మ మనమా 4 పిల్లలమ్మా, 2 భార్య భర్త అమ్మ, చిన్న చిన్న పిల్లలమ్మ. ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు ఇక్కడ? మా అమ్మ ఇక్కడికి కర్ణాటక నుంచి ఆడ పని లేక ఇక్కడికి వచ్చినామమ్మ. అవునమ్మా. అంటే లాస్ట్ టైం కూల్ చేసినప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదమ్మా, ఈడే ఉండమమ్మా. ఎక్కడ ఉన్నారు కూల్ చేసినాక? ఈడే ఉండమమ్మా, ఈడే పక్కన ఇట్లా సామాను పెట్టుకొని ఈడే ఉండమమ్మా. చూసినాం కదా. అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియక మళ్ళీ కూల్ చేసినప్పటికీ ఇక్కడే
షెడ్ నిర్మించుకొని ఉన్నాము అని చెప్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఇది FTL బఫర్ జోన్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇందులో నిర్మాణాలు చేయొద్దు అని చెప్పి అధికారులు గత నుంచి కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 20 ఎకరాలకి పైగానే ఉన్నటువంటి ఈ సున్నం చెరువు ఆల్మోస్ట్ ఆక్యుపై అయ్యి 2013 సర్వే చేసినటువంటి ప్రకారం 15 ఎకరాల వరకు కుదించుకుపోయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ భారీ భవనాలతో పాటు ఈ చిన్న చిన్న షెడ్లు అనంతటి కూడా నిర్మించి వీటన్నిటిని కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని మరొకసారి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలు ఎక్కడ చేసినా కూడా సహించేది లేదు, ఎవరు ఉన్నా సరే ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వాటిని కూల్చివేస్తాము అంటూ అధికారులు మరొకసారి ఈ బుల్డోజర్ల సహాయంతో వీటన్నిటిని కూడా నేలమట్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి దాదాపు 50 నుంచి 60కి పైగానే షెడ్లన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ పవన్తో సుజాత, మాదాపూర్. మాదాపూర్లోని